అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఎలుకల నిర్మూలనకు సమగ్ర సామూహిక చర్యలు, మిరపలో వైరస్ తెగుళ్లు సమగ్ర యాజమాన్యం, వంగ సాగులో చీడపీడలు సమగ్ర సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిత్యం మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు అధిక శాతం నష్టాన్ని కలగజేస్తే తెగుళ్లలో ఎండు తెగులు, వెర్రి తెగులు వంటివి పంట నాణ్యతను, దిగుబడిని హరించి వేస్తుంటాయి. కాబట్టి చీడపీడలను అదుపులో ఉంచుతూ వంగ పంట నుంచి మేలైన దిగుబడులు పొందాలంటే వేప మందులు, లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల ఏర్పాటు, ఇలా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆఖరి అస్త్రంగా అది అవసరమైతే మాత్రమే పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది. వంగలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు. నిత్యం మార్కెట్లో కూరగాయలు గిరాకీ కూడా ఎక్కువ ఉంది. అందులోనూ వంగ అనేది రైతు సోదరులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ వంగలో ముఖ్యంగా మొవ్వు మరియు కాయతొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇదంటే నాటిన 30 నుంచి 40 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తర్వాత కూడా కోత దశ వరకు ఆశిస్తూనే ఉంటుంది అనమాట. ఒక పెరుగుదల దశలో మొవ్వును తినేస్తుంది. అదేవిధంగా తర్వాత కాయ దశలో కాయను తోలిచేసి నష్టం కలుగు చేస్తుంది. కాయలు వంకలు తిరిగిపోవడం కూడా జరుగుతాయి. కొమ్మలు చివరి పెరుగుదల ఆగిపోతున్నాయి. ఎందుకంటే కొమ్మల మధ్యలో అది రంధ్రం పెట్టేయడం వల్ల ఈ పోషకాలు అందక కొమ్మలన్నీ ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీని నివారణ కోసం ఏంటంటే పురుగు ఆశించిన కొమ్మలను తుంచివేసి నాశనం చేయాలన్నమాట. నాశనం చేసిన తర్వాత ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున, లేదా సైపర్మిత్రిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువ ఉంటే క్లోరాంట్రా నీలిప్రోల్ అనే మందు, అంటే కొరాజిన్ అని దొరుకుతుంది మార్కెట్లో, అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు మనకి వంగలో రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ, దీప పురుగులు ఎక్కువగా ఆశించడం వల్ల ఆకులన్నీ రంగు మారిపోవడం, ఆకుల వెంబడి చివర ఎండిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆకులన్నీ చిన్నగా మారిపోవడం, పసుపు రంగులో మారిపోవడం, చీపురు కట్టలాగా అయిపోతాయి అన్నమాట. పూత పిండి రాదు, అసలు గొడ్డు బారిపోతుంది, చెట్టు కూడా చిన్న ఆకులు అవుతుంది, చీపురు కట్టలా ఉంటుంది. దీని నివారణ కోసం ఏంటంటే ఆశించిన భాగాన్ని ముందు కట్ చేసి తర్వాత ఎస్పేట్ 1.5 గ్రాములు 1 లీటర్ చెప్పున, లేదా పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా మనకి డైమెథియేట్ అని అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ లిటిల్ లీఫ్ అనేది ఎక్కువగా, అంటే దీన్నే వెర్రితెగులు అని అంటాము. ఇదేంటంటే ఆకులన్నీ సన్నగా మారిపోయి పాలిపోయిన ఆకుమార్చని రంగు కలిగి ఉంటాయి అన్నమాట. మొక్కలు గుబురుగా మారిపోయి చీపురు కట్టలా కనిపోతాయి అన్నమాట. పూత ఖాతా లేకుండా మొక్కలు గొడ్డు బారిపోవడం, ఇది వైరస్ తెగులు అనమాట. నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. వెర్రి తెగులు ఎక్కడైతే ఆశించి ఉందో ఆ మొక్కలను పీకేసి దూరంగా నాశనం చేయాలి, గోతులో పెట్టి నాశనం చేయాలి. ఆ తర్వాత ఏంటంటే నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందుగానే
కార్బోఫ్యూరాన్ గుళికల్ని ఒక 250 గ్రాములు 100 చదరపు మీటర్ల నారుమడికి కానీ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ తర్వాత కూడా 2 వారాల తర్వాత రెండో దఫగా ఎకరానికి 8 కిలోల చొప్పున ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని మనం వేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాటే ముందు నారు వేళ్ళని 1000 ppm గల టెట్రాసైక్లిన్ ద్రావణాలను కానీ ముంచి నాటుకున్నట్టయితే చాలా వరకు దీన్ని రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బ్యాక్టీరియా విల్ట్ అంటాం, ఎండు తెగులు ఎక్కువ ఆశిస్తుంటుంది. ఈ తెగులను తట్టుకునే పోసా పర్పుల్ క్లస్టర్ లేదా పోసా క్రాంతి అనే రకాలని ఎన్నుకొని తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే వంగలో వీటన్నిటికంటే ఒకేసారి రసాయనాలు కాకుండా చీడపీడలను నివారించడానికి కోసం ఏంటంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చాలా అవసరం. పురుగు ఆశించిన కాయలను కొమ్మలను తుంచేసి నాశనం చేయటం ఒకటి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ట్రైకోగ్రామా బదనికల్ని ఎకరానికి 20,000 చొప్పున 4 సార్లు విడుదల చేసుకోవాలి. బీటీ మందుల్ని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున మనం పూర్తి దశలో పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఎకరానికి 200 కిలోల వేపపిండిని దుక్కిలోనే వేసుకుంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు బెడద తగ్గుతుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ని ఎకరానికి 6 కిలోల చొప్పున మనం చివరి దుక్కులు కానీ వేసుకున్నట్టే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఎండు తెగులు ఆశించిన ప్రాంతాల్లో ట్రైకోడర్మా విరిడే కల్చర్ని వేసుకోవాలి. దీనికోసం ఏంటంటే 1 కిలో ట్రైకోడర్మా విరిడే కల్చర్కి 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువు కలిపి 10 నుంచి 15 రోజులు నీళ్ళలో ఉంచి అప్పుడప్పుడు నీళ్ళు చిలకరవిస్తుంటే ఆ శిలీంధ్రం బాగా పెరిగి ఆకుపచ్చ రంగులోకి మనం మైసీలియా కానీ ఏర్పడడం కానీ గమనించినట్టయితే పెరుగుతూ ఉన్నట్టు అలా చూసుకొని తర్వాత భూమిలో వేసుకుంటే మనకి సమర్థత నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట పూత మరియు కాత దశలో 2,4-D అనేది అదే గ్రోత్ హార్మోన్గా కూడా వాడతాము. 10 మిల్లీగ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి లేదా నాప్థలిన్ ఎసిటిక్ ఆమ్లం అనేది 1 మిల్లీలీటర్లు 4 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేస్తే మనకి 15 నుంచి 20% వరకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వాతావరణ పరిస్థితులు పురుగులకి అనుకూలం ఉండి తప్పని పరిస్థితుల్లో రసాయనాలకు వెళ్ళవలసి వస్తే రసాయన మందులు పిచికారీ చేసిన తర్వాత కనీసం 3 నుంచి 5 రోజుల వరకు వెయిట్ చేస్తే దాని అవశేషాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత పంట కోసి మార్కెట్లో అమ్మితే మనం నాణ్యమైన పంటతో పాటుగా ఆరోగ్యవంతమైన వినియోగదారులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా సాగు చేసే ఆహార ధాన్యపు పంట వరి. నారుమడి నుండి కోత దశ వరకు వరికి అనేక రకాల చీడపీడలతో పాటు ఎలుకల నష్టం కూడా ఉంటుంది. అన్ని దశల్లోనూ వీటి నష్టం ఉంటుంది. ఫలితంగా దిగుబడులు తగ్గుతాయి. డెల్టా ప్రాంతాల్లో ఎలుకల ఉధృతి మరీ ఎక్కువ. కాబట్టి మూషిక నివారణపై రైతులు దృష్టి పెట్టాలి. మారుటేరు శాస్త్రవేత్తలు సూచిస్తున్న ఎర్రతెర పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. రైతులంతా కలిసి సామూహిక చర్యలు పాటిస్తే వరి పొలాల్లో ఎలుకలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు. ప్రధానంగా మన రాష్ట్ర రైతాంగం మరీ ముఖ్యంగా ఈ వరి సాగులో ఎదుర్కొంటున్న సమస్యల్లో ఎలుకల బెడద అనేది చాలా ముఖ్యమైనది. ఈ నారుమళ్ళు ఎక్కడైతే ఇంకా లేటుగా వేస్తున్నారో ఆ ప్రాంతాల్లో నారుమళ్ళలో మనం సమర్థంగా ఈ యొక్క ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ఈ ఎర్రతెర పద్ధతి అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎర్రతెర పద్ధతిలో మనం ఏదైతే నారుమడి వేస్తున్నామో నారుమడి చుట్టూ మనము 2.5 అడుగులు ఎత్తున్న ప్లాస్టిక్ తెరను ఒక గోడ మాదిరిగా మనం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న తెరకు అక్కడక్కడ అంటే సుమారు ప్రతి 20 మీటర్లకు ఒక 3 అంగుళాల వ్యాసార్థం ఉండే చిన్న రంధ్రం చేసి రంధ్రం లోపలి వైపు అంటే తెర లోపలి వైపు మన యొక్క ఈ తీగ బోనెను అమర్చుకోవాలి. ఈ తీగ బోనెను అమర్చుకున్న తరువాత దానికి ముందుగా అంటే కన్నం రంధ్రం యొక్క ముందు వైపు చక్కటి చిన్నపాటి ఈనుగట్టు లాంటిది మనం ఏర్పరచుకున్నప్పుడు ఈ నారుమడిలో మనం వేసిన మొలకెత్తే విత్తనాలను కానీ ఎదుగుతున్న నారును కానీ ఈ నష్టపరచడానికి ఎలుకలు రాత్రిపూట సంచరిస్తూ మనం వేసిన నారుమడి మీద దాడి చేస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మనం ఈ ఎర్రతెర
ఈ ప్లాస్టిక్ తెరను మనం ఏర్పరచుకున్నామో అది వాటి యొక్క గమనానికి అడ్డంకిగా వచ్చి అవి లోపలి ప్రవేశించడానికి దారిని వెతుక్కుంటూ ఉంటాయి. ఆ ఈనుగొట్టు ద్వారా ప్రయాణిస్తూ చక్కగా ఆ రంధ్రం కూడా ప్రయాణించి లోపల మనం ఉంచినటువంటి మనకు ఆ తీగ బోనెల్లోకి చిక్కి అవి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా నారుమడిని 100% తక్కువ ఖర్చుతో మనము ఈ యొక్క ఎలుకల బారి నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నాట్లు వేసిన తరువాత నుంచి కూడా మనం అక్కడక్కడ ఈ యొక్క ఎలుకల సమస్య అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క వీటి సమగ్ర నివారణ చర్యలు కనుక మనం గమనించినట్లయితే ముందుగా మనం పొలం గట్లను చాలా శుభ్రంగా ఉంచుకొని సన్నని గట్లు ఉండేటట్టు చూసుకున్నప్పుడు వాటికి ఆవాస ప్రాంతాలు గణనీయంగా తగ్గి ఎలుకల సంఖ్య అనేది వాటి యొక్క ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. కొన్ని గోదావరి ప్రాంతము ఇతర ప్రాంతాల్లో ఎలుకల కన్నాలను తవ్వించి వాటిలోకి కొద్దిపాటి పొగను బారించి ఆ ఎలుక కన్నాలను తవ్వి వాటిలో ఉన్న ఎలుకలను కూడా పట్టుకొని చంపే ప్రక్రియ కూడా జరుగుతుంది. అదే కాకుండా బ్రహ్మడైలోనే ఈ యొక్క యాంటీ కోయాగులెంట్ అనే మందును వరి నూకల్లో నూనెతో కలిపి అంటే 96 పాళ్ళు వరి నూకలు 2 పాళ్ళు బ్రహ్మడైలోనే మందు కలిపి మనం చక్కగా ఈ యొక్క ఎలుకల మందును తయారు చేసుకొని వాటిని చిన్న చిన్న ప్యాకెట్లో న్యూస్ పేపర్ ముక్కల్లో ఒక 10 నుంచి 15 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి మనం సజీవ ఎలుకలున్న బొరియలను గుర్తించి వాటికి రంధ్రాల్లో మన యొక్క ప్యాకెట్లు ఉంచినప్పుడు అవి వాటి ఎలుకలు భుజించి చనిపోవడం జరుగుతుంది. మనకు తర్వాత దశల్లో కూడా మనకి ఎలుకల సమస్య అంటే మనకి ఈ చిరుపట్ట దశ దాటిన తర్వాత ఈ వెన్ను వచ్చే టైంలో కూడా మనం కనుక ఉన్నట్లయితే ఇతర ప్రక్రియలను మనం చెయ్యాలి. అంటే ముఖ్యంగా ఎలుక కన్నాల్లోనికి మన యొక్క బర్రో స్మోకర్ ద్వారా ఈ యొక్క వరిగడ్డి ద్వారా వచ్చే ఈ యొక్క పొగను చక్కగా ఆ కన్నాల్లోనికి ఒక 2-3 నిమిషాల పాటు పారించడం వల్ల లోపల ఉన్న ఎలుకలు చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే బిళ్ళలను అంటే మనకు మార్కెట్లో లభ్యమే 6% అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను ఒక కన్నంలో ఒక బిళ్ళ చొప్పున వేసి మన ఎలుకలను కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇవన్నీ మనం సమగ్రంగా చేయడం ఒక ఎత్తు అయితే మనం నార్మల్లో చెప్పుకున్నట్లు ఈ యొక్క ఎర్రతెరను గనక ఈ ప్రధాన పైరులో కూడా రైతులు కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ఏర్పరుచుకున్నట్లయితే మనము 190% వరకు కూడా మన ఎలుకల్ని అంటే ఏ ఇతర పద్ధతులు అవసరం లేకుండానే కేవలం ఎర్రతెర ద్వారానే మనం 190% వరకు కూడా మన ప్రధాన పొలంలో కూడా ఎలుకల యొక్క సంఖ్యను వాటి యొక్క బెడదను మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి అంటే ఈ ఒక ఎర్రతెరను ఒక ఎకరంలో మనం ఏర్పరచుకోవడానికి సుమారుగా మనకి 3 నుంచి 4 వేల రూపాయలు ఖరీదు అయినప్పటికీ ఇందులో రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనం ప్రతి సీజన్లోనే లేదా ప్రతి సంవత్సరం పెట్టవలసింది కేవలం ప్లాస్టిక్ తెరకు మాత్రమే. ఏంటంటే ఒకసారి మీరు తీగ బోన్లు కనుక ఒక 20 బోన్లు కనుక మీరు కొనుక్కున్నట్లయితే అవి మనకి 5 నుంచి 6 సంవత్సరాల కాలం పాటు అవి మనకి జీవితకాలం ఉంటుంది. అంటే అవి చెడిపోకుండా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకున్నట్లయితే అవే తీగ బోన్లు మనం ఒక 6 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. రబీలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గట్ల మీద కూడా ఈ యొక్క ప్లాస్టిక్ షీటుని అద్దుకొని మనకు ఆ యొక్క పొలం నుంచి నీరు మన ఇరిగేషన్ వాటర్ వేస్ట్ లాస్ కాకుండా కూడా అలా కూడా మనము వాడుకోవచ్చు. తద్వారా ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడిని మనం తక్కువ వ్యయం అయ్యేటట్టు చూసుకొని మంచి లాభాలను ఆర్జించడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరుస్తున్నాం. రోజు రోజుకు మిరప సాగు రైతుకు కత్తి మీద సాముగా మారుతోంది. ఇందుకు పెరుగుతున్న చీడపీడలే ప్రధాన కారణంగా ఉన్నాయి. రసం పీల్చే పురుగుల సమస్యతో పాటు వీటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నివారణకు రైతులు ప్రతి 2 రోజులకు ఏదో ఒక రసాయన మందును పిచికారీ చేస్తూనే ఉన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిరపకాయల్లో రసాయన అవశేషాలు మిగిలిపోవడం, కాలుష్యం వంటి అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల చీడపీడల నివారణకు కేవలం రసాయనిక మందులపై ఆధారపడకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. మిరపను ఆశించే వైరస్ తెగుళ్లు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మిరప పంట పెరుగుదల నుంచే వైరస్ తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. మిరపను ముఖ్యంగా ఆకుముడత లేదా జెమినీ వైరస్ తెగులు,
కుకుంబర్ మొజాయిక్ తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ అనే 3 రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తుంటాయి. ముందుగా ఆకుముడత గురించి తెలుసుకుందాం. ఆకుముడత తెగులును జెమినీ వైరస్ అని, బొబ్బర తెగులు అని కూడా పిలుస్తుంటారు. ఈ తెగులు సోకిన మొక్కలోని ఆకులు చిన్నవిగా మారి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకునుంటాయి. ఈ ఆకులు పడవ ఆకారంలో ఉంటాయి. తెగులు సోకిన ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి, ఆకుల ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో ఉండి, కణుపుల మధ్య దూరం తగ్గడం వల్ల మొక్కలు గిడసబారి పొట్టిగా గుబురుగా కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన మొక్కల్లో మొత్తానికి పూత లేకపోవడం, ఒకవేళ పూసినా తక్కువ పూత రావడం, కాయలేర్పడినా చిన్నగా వంకరగా కాయలు కాస్తుంటాయి. ఈ వైరస్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. మిరపను ఆశించే మరో వైరస్ తెగులు కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు సోకిన ఆకుల్లో ముందుగా పత్రహరితం కోల్పోయి చిన్న మచ్చలేర్పడి క్రమేపీ మొజాయిక్ లాగా ఏర్పడతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఉంటాయి. పూత కాపు రావు. ఒకవేళ వచ్చినా కాయలు పెళుసుగా మారతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మరో వైరస్ తెగులు పీనట్ బడ్ నెక్రోసిస్. దీన్నే మొవ్వుకుళ్ళు అంటారు. తెగులు సోకిన ఆకుల మీద పసుపు రంగు నెక్రోటిక్ వలయాలేర్పడి క్రమేపీ పెద్దవయి ఆకులు క్షీణించి ఎండిపోయి రాలిపోతాయి. మొక్కల కాండం మీద నల్లని మచ్చలేర్పడి క్రమేపీ చారలుగా మారి కొమ్మల చివరి భాగం కుళ్ళిపోయి ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కాయలు వంకర్లుగా ఏర్పడతాయి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్య రక్షణా చర్యలు పాటించాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగుకెంచుకోవాలి. సూటి రకాల విత్తనాలను తెగులు సోకని మొక్కల నుంచి సేకరించుకోవాలి. కలుపు మొక్కలు వైరస్ తెగులు వ్యాప్తి చెందటానికి కారకాలుగా ఉంటాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే నాటుకోవాలి. రసం పీల్చు పురుగులు నారు దశ నుంచే ఆశిస్తుంటాయి కాబట్టి షేడ్ నెట్లలో పెరిగిన నారును మాత్రమే నాటుకోవడానికి ఎంచుకోవాలి. వైరస్ తెగుళ్ల నివారణకు ఎలాంటి రసాయనిక మందులు లేవు కాబట్టి వాటిని వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల్ని అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తిని అదుపులో ఉంచుకోవచ్చు. మిరప పొలం చుట్టూ 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటల్ని వేసుకుంటే ఇవి ప్రక్క పొలాల నుంచి వచ్చే రసం పీల్చు పురుగుల్ని అడ్డుకుని ప్రధాన పంటను ఆశించకుండా ఉంటాయి. పొలంలో ఎకరాకు 20 చొప్పున పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టల్ని పొలానికి 1 అడుగు ఎత్తులా అమర్చుకోవాలి. వైరస్ తెగులు సోకిన మొక్కల్ని మొదటి దశలోనే గుర్తించి పీకి కాల్చివెయ్యాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ప్రారంభ దశలో 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చెయ్యాలి. జెమినీ వైరస్ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. కుకుంబర్ మొజాయిక్ కలిగించే పేనుబంక నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొవ్వుకుళ్ళు వైరస్ కలిగించే తామర పురుగుల నివారణకు పైరు మొదటి దశలో అంటే నాటిన 15-45 రోజులకు ఎకరాకు 8 కిలోల పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. తర్వాతి దశలో 2 సార్లు ఎకరాకు 40 గ్రాముల పిప్రోనిల్ లేదా 160 మిల్లీలీటర్ల ఫ్లూక్సామెటామైడ్ లేదా 160 మిల్లీలీటర్ల స్పైరోటెట్రామాట్ లేదా 34 మిల్లీలీటర్ల బ్రోఫినలైడ్ లేదా 200 మిల్లీలీటర్ల స్పైనటోరం మందుల్ని పురుగుల ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చెయ్యాలి. అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యల్ని ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఊరిలోని మిరప రైతులందరూ చేపట్టినట్లయితే వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా గ్రామ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రైతు గ్రూపులకు డ్రోన్లను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. జిల్లాకు 40 డ్రోన్లు కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కో డ్రోన్ ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా ప్రభుత్వం 80% రాయితీ ఇస్తుందని, గ్రూపు సభ్యులు 20% వాటా చెల్లించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 31 మంది డ్రోన్ పైలట్ శిక్షణ పొందారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాలని, ఫార్మ్ మెషినరీ బ్యాంక్స్ని ఇవ్వడానికి నిర్ణయించింది. అందులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా ఈ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యంత్ర సేవా కేంద్రాల్లో మనకి ఇప్పుడు మొట్టమొదటిగా డ్రోన్స్ని అంటే వ్యవసాయంలో వినియోగించుకోవడానికి డ్రోన్స్ని 80% సబ్సిడీతో నెల్లూరు జిల్లాకు గాను 40 డ్రోన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ 31 మంది పైలట్లకి మనం శిక్షణ ఇచ్చాము 25 గ్రామాల నుంచి. ఈ డ్రోన్ కొనాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్న గ్రూపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ బ్యాంక్ లోన్ ద్వారా 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసి మిగతా 5 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని పేమెంట్ చేసినట్టయితే డ్రోన్ ఆ గ్రూప్కి ఇవ్వబడిద్ది. డ్రోన్ మనకి వచ్చిన తర్వాత 8 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయబడిద్ది. అంటే రైతు సంఘం 2 లక్షలు మాత్రమే కడతారు, మిగతా 8 లక్షలు లోన్ కింద ఇవ్వబడిద్ది అతను బ్యాంకుకి. పైలట్లు శిక్షణ పొందిన వారు మాత్రమే ఈ డ్రోన్ని వినియోగించాలండి. అది కూడా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటేనే ఈ డ్రోన్స్ అనేది వినియోగించుకోవడానికి పైలట్లకు అర్హత ఉంటుంది. మనకి బ్యాంకు లోను మా కస్టమర్ హైరింగ్ సెంటర్స్కి ఎలా ఇచ్చామో బ్యాంకులో మనకి ఆ గ్రూపు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవ్వండి ఉన్న గ్రామంలో అయితే వాళ్ళే రైతు సంఘాలు వాళ్ళు ఉన్న గ్రామాలని ఆ రైతు సంఘాల వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఎవరన్నా ఒక రైతులు గ్రూపుగా ఏర్పడిపోయి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కొత్తగా లోన్కి అప్లై చేసుకోవాలి. ఆ గ్రూపు ఆ లోన్ 5 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయ్యాక మన గ్రూప్ మెంబర్లు 5 లక్షలు వేసినట్టయితే అప్పుడు 10 లక్షలు బ్యాంక్ నుంచి కంపెనీకి పే చేయబడింది డ్రోన్కి. ఆ తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల రూపాయలు ఆ అకౌంట్లో జమ చేస్తారు. గ్రౌండింగ్ అయ్యాక ఆ జమ అయిన తర్వాత 2 లక్షల రూపాయలు మన రైతు సంఘం వాళ్ళు తర్వాత పే చేసుకోవాలి అమౌంట్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.